బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ శాసన మండలిలో మొత్తం మంటలు రాజుకున్నాయి. చైర్మన్ మోషన్ రాజుని క్రిస్టియన్ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు క్రిస్టియన్ వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. క్రిస్టియన్ కాదని చెబితే క్షమాపణ చెబుతా అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. నేను క్రిస్టియన్ కాదు హిందువుని అంటూ చెప్పుకొచ్చారు మోషన్ రాజు. వెంటనే తప్పు ఒప్పుకొని వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పారని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ఆందోళనతో మండలి వాయిదా వేయడం జరిగింది చైర్మన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఏపీ శాసన మండలిలో అగ్గి రాజుకుంది. మంటలు రాజుకున్నాయి. మంటలు రాజుకున్నాయి అక్కడ. మరి ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కడ పెను దుమారాన్ని రేపాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైర్మన్ మోషన్ రాజుని క్రిస్టియన్ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. అసలు ఇందుకు అచ్చెన్నాయుడు ఏమన్నారు ముందుగా చూద్దాం. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి క్షమాపణ చెప్తాను నేను, మీరు కాదంటే క్షమాపణ చెప్తాను నేను. రైట్, ఒక్కసారిగా మండలిలో రచ్చకు దారితీయడంతో ఇటు వైసీపీ సభ్యుల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తం కావడంతో ఇటు మంత్రి అచ్చెన్నాయుడు తన మాటలని ఉపసంహరించుకున్న బయట చూద్దాం ఇప్పుడు. అపారమైనటువంటి అధ్యక్ష కూర్చోమన్నారు సార్, అధ్యక్ష అధ్యక్ష నేను ఎప్పుడు దేశర్జాలకు పోను అధ్యక్ష, దేశర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి, చెప్పారు అంతకంటే ఏం కావాలి, క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతారుగా, ప్లీజ్ కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో, మీరు కూర్చోవాలి అధ్యక్ష. కూర్చోమన్నారు సార్, అధ్యక్ష అధ్యక్ష నేను ఎప్పుడు దేశర్జాలకు పోను అధ్యక్ష, దేశర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి, చెప్పారు అంతకంటే ఏం కావాలి, క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతారుగా, ప్లీజ్ కూర్చో. రైట్, అది మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు మంత్రి అచ్చెన్నాయుడు అటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ప్రస్తుతం అసెంబ్లీలోనే ఉన్నారు. మరి ముఖ్యంగా శాసన మండలి అక్కడ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి నేరుగా నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ప్రస్తుతం ఎందుకు అచ్చెన్నాయుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు అటువంటి వ్యాఖ్యల వైపు వెళ్లారు, ఆ తర్వాత ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఎటువంటి దుమారం రేగుతోంది, దీని మీద ప్రస్తుతం ఎటువంటి హీట్ రాజుకుంది అక్కడ? ఏదైతే మండలిలో కల్తీ మీద చర్చ ప్రారంభమైందో హాఫ్ అన్ అవర్ డిస్కషన్, 1 అవర్ టైం ఇచ్చారు. 1 అవర్లో 30 నిమిషాలు ఎమ్మెల్సీలు మాట్లాడాలి వైసీపీ తరఫున. అంటే వాళ్ళకి స్థానం ఎక్కువ ఉంది కాబట్టి 30 నిమిషాలు వాళ్ళకి కేటాయించారు. 20 నిమిషాలు టీడీపీ ఎమ్మెల్సీలకి కేటాయించారు, తర్వాత బీజేపీకి కేటాయించారు, తర్వాత మంత్రులు 10 నిమిషాలు మాట్లాడాలని నిశ్చయం అయిపోయింది. మొదట చంద్రశేఖర్ రెడ్డి తన ప్రస్తావన తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. లడ్డు మీద జరిగిన వ్యవహారం, అప్పుడు ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితులు జరిగి, దీంట్లో ఏ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒకసారిగా ఆనం రామనారాయణ రెడ్డి కూడా వ్యవహారం మీద కొంత ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో మధ్యలో కొద్దిసేపు సభ అంతరాయం జరిగింది, చాలాసేపు సర్దుకునే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఒకసారిగా కేశవ్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత
అచ్చెన్నాయుడు లేచి మాట్లాడుతున్న సందర్భంగా ఆయన మీరు ఒక పద్ధతిలో రావట్లేదు, మీరు సబ్జెక్టు కల్తీ విషయం సబ్జెక్టుని పక్కన పెట్టి లడ్డు విషయం సబ్జెక్టుని పక్కన పెట్టి వేరే సబ్జెక్టుని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ టక్కనే ఆయన సభ చైర్మన్ గా ఉన్న మోషేరాజు గురించి మాట్లాడుతూ మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ కాబట్టి మీరు వ్యవహారాన్ని చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఆయన సీరియస్ అయిన పరిస్థితి ఉంది. కొంత సభా గందరగోళ పరిస్థితుల్లోకి వచ్చింది. మోషన్ రాజు మీరు నా గురించి, నా మతం గురించి ప్రస్తావన తీసుకురావడం చాలా తప్పు, నేను హిందువుని అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత మళ్ళీ కాసేపు ఇంకా నేను నాకున్న సమాచారం ఇదే కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పి ఆయన చెప్పి మళ్ళీ అచ్చెన్నాయుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి లోకేష్ అక్కడే ఉండగా లోకేష్ కొంత దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పక్కన ఉన్న ఎఫ్ఎం ద్వారా చెప్పి తర్వాత తిరిగి ఆయనకి చెప్పడంతో ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. నేను భేషజాలకి పోను, జరిగింది మీరు క్రిస్టియన్ అని అనుకున్నాను, మీరు హిందూ అని మీరే చెప్తున్నారు కాబట్టి నన్ను ఈ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించాలని చెప్పారు. అప్పటికి కూడా ఆ వైసీపీ ఎమ్మెల్సీలు పట్టు వేయకుండా పోడియం చుట్టడంతో సభ వాయిదా పడింది. ఇంకా సభ వాయిదా కాలేదు. బహుశా మళ్ళీ తిరిగి సభ ప్రారంభమయ్యే పరిస్థితి కనబడుతుంది. సచిన్. కృష్ణమోహన్, ఇప్పటికీ ఆ ఇష్యూ చల్లారిందా, లేకపోతే మీరు అన్నట్టుగా వైసీపీ సభ్యులు ఇంకా ఆందోళనకు వెళ్తున్నారా, లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగబోతుంది. కారణం ఏంటంటే మరోసారి సభ ఇప్పుడు మళ్ళీ తిరిగి మేల్మోగంగానే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి పట్టుబట్టే ప్రయత్నాలు చేస్తారనే ఒక సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇది ఇంతతో సభ ఈ వ్యవహారం మీద పర్టికులర్ గా అంటే తమ నాయకుడిని కూడా అంటే సభలో లేని జగన్మోహన్ రెడ్డి అని క్రిస్టియన్ గా మాట్లాడడం లేదు, మతం ప్రస్తావన తీసుకురావడం అనేది జరగకూడదు. అటువంటిది జరిగింది కాబట్టి దాని మీద కూడా పట్టుబట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఫర్దర్ గా బెల్లు మోగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని చూడాలి. మరి కాసేపట్లో మండలి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ శాసన మండలిలో మొత్తం మంటలు అంటుకున్నాయి. అక్కడ చైర్మన్ మోషన్ రాజుని క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సంబోధించడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రిస్టియన్ కాదని చెబితే క్షమాపణ చెబుతా అంటూ చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. నేను క్రిస్టియన్ కాదు, హిందువుని అన్నారు మోషన్ రాజు. వెంటనే తప్పు ఒప్పుకుని వ్యాఖ్యని ఉపసంహరించుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పారని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ఆందోళనలతో మండలి వాయిదా పడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను నేను. అధ్యక్ష కూర్చోమన్నారు సార్, మాట్లాడుకోవచ్చు అధ్యక్ష. నేను ఎప్పుడు దేశర్జాలకు పోను అధ్యక్ష, దేశర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి చెప్పాలి, అంతకంటే ఏం కావాలి? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU